దేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి అన్ని మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించే విధానం పూర్తిగా మారబోతుంది. ఈ కొత్త నియమాల ప్రకారం మొబైల్ నెంబర్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు అందించే ప్రతి యాప్ వినియోగదారు డివైజ్లలో రిజిస్ట్రేషన్ కోసం వాడిన ఫిజికల్ సిమ్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవరైనా తమ ఫోన్ నుంచి ఆ సిమ్ కార్డును తొలగిస్తే వారికి యాప్ సేవలు బ్లాక్ అవుతాయి లేదా పనిచేయవు. ఈ నిబంధనలు పాటించడానికి కమ్యూనికేషన్ యాప్లకు 90 రోజులు గడువిచ్చారు. ఈ సిమ్ బైండింగ్ ద్వారా అసలైన కస్టమర్లను గుర్తించడం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు ఆఫీసుల్లో ల్యాప్టాప్లు లేదా కంప్యూటర్లలో వాట్సాప్ ఉపయోగించేవారు ప్రతి 6 గంటలకు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సైబర్ మోసాలను, అనధికారిక లాగిన్లను భారీగా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో చాలా మంది మల్టీ డివైజ్లలో ఒకే వాట్సాప్ అకౌంట్ను లింక్ చేసి వాడుతుంటారు. అయితే ఈ సిమ్ బైండింగ్ రూల్ వలన ఒకే సిమ్ కార్డును 2 వేర్వేరు డివైజ్లలో వాడుకోవడం కష్టమవుతుంది. ఇది వాట్సాప్ కనెక్టివిటీకి అంతరాయం కలిగించవచ్చు. కానీ సైబర్ మోసాలను అరికట్టేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది.